డీజే టిల్లులో ఫాదర్‌గా, సంక్రాంతికి వస్తున్నాంలో పెద్దరాజుగా, మరి శివరపల్లిలో కూడా పెద్ద సర్పంచ్‌లా ఇలా క్యారెక్టర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు కూడా చేస్తూ మనందరినీ బాగా ఎంటర్‌టైన్ చేస్తున్న మురళీధర్ గౌడ్ గారు. మరి మురళీధర్ గౌడ్ గారు మరైతే ఇది విద్యుత్ శాఖలో మరి ఉద్యోగం తర్వాతే ఆయన మరి ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్‌లో చూసాం. కాకపోతే దానికంటే ముందు చాలా సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు. ఇలా బోల్డ్ అన్ని ఆసక్తికరమైన సంఘటనలు అనేది కూడా మరి తెలుసుకోవాలని ఉందా? మరైతే లేట్ ఎందుకు? ఇప్పుడు మనతో పాటు కూడా మరి సంక్రాంతికి వస్తున్నాంలో కూడా మరి పెద్దరాజు గారికి కూడా ఒక అసలు పేరు అనేది ఉంటుంది కదా. మరి అయితే ఇంకా బోల్డ్ అన్ని సంగతులు అనేది కూడా మరి మురళి గారితోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే వంశీ గారు. సార్ అదేంటి సార్, నా పేరు చాణక్య సార్. వంశీ చాణక్య అని విన్నాను. వంశీ చాణక్య అని విన్నాను కాదా? చాణక్య ఓన్లీ జస్ట్ చాణక్యనే సార్. ఓకే. కొత్తగా నామకరణం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకో మరి అట్లా అనిపించింది నాకు. సింపుల్గా చాణక్య కూడా ఆంథోనీ కంటే దేంతోనికి అన్నట్టు నాకు కూడా ఏదైనా అంటారేమో అనుకున్నా. చాణక్య సార్ మీరు కనిపించారంటే స్క్రీన్ మీద నవ్వులు పువ్వులు అవుతున్నాయి. అండ్ అరే మురళి గారు కనిపించారంటే ప్రేక్షకులు కూడా అరే ఏదో మనల్ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ అని చెప్పేసి అందరు కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే రీసెంట్గా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతికి వస్తున్నామని వచ్చి అందులో పెద్దరాజు గారు వచ్చి అండ్ ఎంత బాగా నవ్విచ్చారు. నా పేరు త్రిబుల్ ఆర్. దాంట్లో ట్రిపుల్ ఆర్ ఏంటి సార్? సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి పేరేమో వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు, సీతరాజు. ఆయన అబ్బాయి పేరు బుల్లిరాజు. నా పేరు రొయ్యల రామరాజు. ఎక్కడ రాదు ప్రస్తావన. ఓకే, ప్రస్తావన ఎక్కడ రాదు, కానీ నా పేరు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ పేరు రొయ్యల రామరాజు, త్రిబుల్ ఆర్. ఓకే, కానీ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లలో కూడా ఒక తెలంగాణ యాసతో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీస్ కానీ నార్మల్ మూవీస్లో కానీ భగవంత్ కేసరి ఇట్లా అన్నీ చేశారు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాంలో ఒక ప్రాపర్ గోదావరి యాసతో మీరు మమ్మల్ని అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు సార్. థ్యాంక్ యూ. సో ప్రాపర్ తెలుగు అంటే ఆ తెలుగు మాట్లాడడానికి కొంచెం ఏమైనా కష్టపడ్డారా? డెఫినెట్గా సార్, ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన నేను తెలంగాణ యాస అంటే నాకు కరతరామలకం అంటారు కదా, అలవకగా మాట్లాడగలను, చెప్పేయగలను. నాకు డైలాగులు కూడా పెద్దగా నోట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. తెలంగాణ స్లాంగ్లో చెప్పాల్సిన డైలాగులు సీన్ పేపర్ ఒకసారి చూసుకుంటే కంటెంట్ తెలుసుకుంటే చాలు అని ఎప్పుడైతే అంటారో డైరెక్టర్ గారికి మీరు ఏవైనా చెప్పండి సార్, కంటెంట్ మాత్రం ఇది అన్నప్పుడు నేను అలవకగా డైలాగులు చెప్పేస్తాను. ఓకే, పైగా నాకు కొంచెం గ్రహణ శక్తి ఎక్కువ కాబట్టి ఆ గ్రాహక శక్తి ఉన్నది నాకు. డైలాగులు బాగా గుర్తుపెట్టుకుంటాను. అంటే కంటెంట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలను. నాకు భాష మీద కూడా కొంచెం పట్టున్నది బాగా. తెలుగు భాష చాలా బాగా చక్కగా మాట్లాడగలను. కాబట్టి ఆ విషయం ఏమిటో అర్థం చేసుకొని నేను మాట్లాడగలను. ఈ ఆంధ్ర మన భీమవరం స్లాంగ్ కాడికి వచ్చి దాని దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే కొంచెం కష్టపడవలసి వచ్చింది. కష్టపడ్డాను. ఓకే, కష్టపడ్డాను అని అంటే మరీ కష్టమేం పడలేదు. భాష తెలుసు కాబట్టి కొంచెం యాస ఒక్కటే మారుతుంది తప్ప పదము అర్థం ఒకటే కదా. కాబట్టి నాకు పెద్దగా కష్టమేం అనిపించలేదు. ఓకే, పెద్ద కష్టం అనిపించలేదు. భాష మీద పట్టుంది కాబట్టి ఆ యొక్క వస్తువు యొక్క అర్థం నాకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఎలా పలుకుతున్నామో ఆ పక్క ఎలా పలుకుతారు, మనం ఏం చేయాలనేది ఒకటి తెలుసుకుంటే, పైగా నాకు ఒక మెంటర్ ఉన్నారు అక్కడ డబ్బింగ్ చెప్పే దగ్గర, పలికించారు. ఓకే, అండ్ ముగ్గురు రాజులు సో హ్యాపీగా సినిమాని మమ్మల్ని అందరినీ కూడా నవ్వుల పూల ఇలా చేశారు. ఒక సంక్రాంతికి వస్తున్నాం అనేటప్పటికీ అది కూడా ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అయ్యేలా చేసేసారు. సినిమా తయారవుతున్నప్పుడే మాకు అర్థమైన విషయం ఏంటంటే సినిమా విజయవంతంగా ఆడుతుంది అని. ప్రేక్షకులు ఇంకా కొంచెం చెయ్యి అందించేసి దాన్ని అద్భుతమైన విజయంకి మార్చారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రొడ్యూసర్ గారి నుంచి మొదలుకొని ప్రతి వారు, డైరెక్టర్ గారు మహానుభావులు, ఆ డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు మూలంగానే నాకు ఆ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. ఎస్, భగవంత్ కేసరి సినిమాలో కూడా వారి ప్రమేయంతో, వారి యొక్క ఔదార్యంతోనే నాకు ఆ విషయం వచ్చింది. కానీ అక్కడ మాత్రం మీ నడివి అనేది కూడా తక్కువ ఉన్నా కానీ ఆ ఉన్న స్పేస్లోనే మీరు బాగా ఎంటర్టైన్ చేశారు. నిడివి తక్కువ చేశారు. భగవంత్ కేసరిలో కూడా పెద్ద క్యారెక్టర్ అది. కానీ ఇందులో దీంట్లో కంపేర్ చేసుకుంటే దీనికన్నా కొంచెం తక్కువ. కానీ అది కూడా ఒక పెద్ద నటుడితో, పెద్ద హీరో గారితోనే వేషము. దీంట్లో కూడా పెద్ద హీరో గారితో వేషము. ఆ విధంగా నా ప్రయాణం కొంత విజయవంతంగానే సాగుతుంది. ఓకే సార్, మీ లైఫ్ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది డీజే టిల్లు. ఎస్, బిఫోర్ డీజే టిల్లు, ఆఫ్టర్ డీజే టిల్లు. యూజువల్గా మీ గురించి వేరే సీనియర్ యాక్టర్స్ ఎవరినన్నా కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము అనుకుంటూ ఉంటాం అనమాట,
మురళీధర్ గౌడ్ గారు సో ఆయన ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత మూవీస్లోకి వచ్చారు. సో ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఇప్పుడంతా అట్లనే. కానీ మీరు ఆల్రెడీ మూవీస్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ వదలకోకుండా మీరు ఈ ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ఇంకో పక్క సీరియల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ చేస్తూ ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అంటే తెలుసుకుంటూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. అసలు ఎక్కడ మొదలైంది మూవీస్ మీద ఈ యొక్క ఇంట్రెస్ట్? నాకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించినట్టుగా నాకు పుట్టుకతోనే ఈ ఆలోచన ఉందండి. నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ, నేను పెరుగుతున్న కొద్దీ నేను ఒక సినిమా నటుడిని అవ్వాలని కాదు, నేను సినిమా నటుడిని అనే ఫీలింగ్ ఉన్నది నాకు. అది నా భావన. ఓకే, ఇది వేరే అర్థాలు కాదు దీంట్లో. నేను ఒక సినిమా నటుడిని, మరి ఏంటి సినిమాలు జరుగుతున్నాయి, మరి నేను ఇంకెప్పుడు సినిమాల్లోకి వెళ్తాను, నా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి ఆలోచన ఉండేదండి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మా తల్లిదండ్రులకి, నా పూర్వీకులకు అందరికీ కూడా సదా స్మరామి. ఓకే. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను సినిమా నటుడిని అనేటువంటి భావన నాలో ఉన్నది. అది పెరుగుతూ వచ్చింది. కాకపోతే మా ప్రాంతంలో కానీ మా యొక్క వంశంలో కానీ ఎవరు సినిమాలకు చెందిన వాళ్ళు లేరు కాబట్టి, సినిమాలకే కాకుండా కనీసం ఒక కళాకారుడిగా కూడా ఏ రంగంలో కూడా ఉన్నవాళ్ళు కారు కాబట్టి, అంతా మా కులవృత్తి, మేము గౌడ్స్ కులవృత్తిని చేసుకొని జీవించిన వాళ్ళే తప్ప అసలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఎవరు లేరు. ఓకే. కాబట్టి అది దైవదత్తమైనటువంటి ఒక వరం నాకు భగవంతుడు అనుగ్రహించారు, అమ్మవారు అనుగ్రహించారు. కళామ తల్లి నన్ను 60 సంవత్సరాల తర్వాత నన్ను పర్లేదు ఎత్తుకుంది. ఓకే. అంటే సీరియల్స్ చేస్తూ ఉన్నారు, చాలా సీరియల్స్ చేశారు. సీరియల్స్ చేయడానికి కారణం ఏంటంటే సార్, సినిమాల్లో నాకు అవకాశాలు రావు. సినిమాల్లో నాకు ఏ ఒక్క చిన్న వ్యక్తి తెలిసిన వాళ్ళు లేరు. నాకు చేయుతను అందించే వాళ్ళు ఎవరు లేరు. చేయుతను అందించకుంటే వెళ్ళకూడదు కదా అని అనుకుంటే అది వేరు సంగతి. ఆ ప్రయత్నాలు అనేటివి ఉంటాయి. కాకపోతే నేను ఎవరి అండదండనో ఉంటే వెళ్ళటం వేరు, ఏ అండదండ లేకుండా ఏకాగిగా వెళ్ళి దాన్ని పోరాటం చేయటం వేరు. మరి నేను పోరాటం చేయాలంటే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సరే బాబు నువ్వు వెళ్ళు చూసుకోపో, మేము ఇక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పే వాళ్ళు ఉండాలి. నేను వెళ్తే అక్కడ లోటే తప్ప ఇంకా వేరే లేదు. మాది కొంచెం పేద కుటుంబమే, కొంచెం కాదు చాలా గట్టి పేద కుటుంబమే. 10 రూపాయలు కూడా మా ఇంట్లో లేని పరిస్థితి. నేను పుట్టినప్పుడైతే నేను పెరిగే దాదాపు నేను 4, 5, 6 తరగతులకు వచ్చేంత వరకు అసలు జీరోనే. ఏ పూట కాపుడైనా మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు. ఓకే. సైకిల్ ట్యాక్సీ పెట్టుకొని కళ్ళు అమ్ముకుంటూ దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం అది ఉద్యోగం అంటే ఇదే జీతాలు చేసుకుంటూ మేము 5 సంతానం మా అమ్మ నాన్నలకి. ఓకే. 4 మగపిల్లలు, ఒక అమ్మాయి. నేను పెద్ద. నా తర్వాత మా ఇంకో తమ్ముడు, ఆ తర్వాత మా చెల్లెలు, ఆ తర్వాత ఇంకో 2 తమ్ముళ్ళు. ఓకే. దురదృష్టవశాత్తు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చేస్తున్నాం. అప్పుడే మేము పొల్లాచిలో ఉన్నాము. మా 3వ తమ్ముడు చనిపోయాడు. ఆయన హెడ్ మాస్టర్ ఉండే, గవర్నమెంట్ టీచర్గా చేసి హెడ్ మాస్టర్గా ఉండే. 23rd ఆగస్ట్ నాడు చనిపోయాడు ఆయన. మేము మొత్తం 5. కానీ సార్ ఇంట్లో అందరూ కూడా సో మంచి ఎడ్యుకేటెడ్గా అయినా సార్, అంటే ఆ కష్టాలని కూడా చూసి మా నాన్నగారు మాత్రం చదువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా. ఎందుకు సార్, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేవు. ఓకే. స్లిప్పర్స్ కూడా లేవు. 5 రూపాయల స్లిప్పర్స్ అప్పుడు 74లో. 1974లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 72, 73, 74 సిద్దిపేటలో చదువుకున్నాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట. 1972, 73, 74లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి చెప్పులు లేవు. ఒకరోజు నేను ఆయన నాందేడ్లో పనిచేసేవారు. ఓకే. జీతం చేసేవారు. ఒకసారి నేను నాందేడ్ వెళ్తాను, బస్ టైం అయిపోతుంది అని అంటే సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకొని, డిగ్రీ చేస్తున్నప్పటికీ ఆయనే దొక్కాడు. సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకుని ఆయనే దొక్కాడు. నేను దొక్కాలి, సైకిల్ మీద కూర్చోబెట్టుకుని నేను దొక్కాలి. కూర్చోముందర అని చెప్పి నన్ను కూర్చోబెట్టుకొని సైకిల్. మరి ఆయన నేను చూడాలనే, ఆయన అవస్థని గమనించి నేను మంచి దారిలో ఉండాలనే కారణం తెలియదు. కాకపోతే నేను ఆయన గమనించాను. ఓకే. అలాగా మాది కొంచెం పేద కుటుంబమే. కాకపోతే మా నాన్నగారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అందరికీ మంచి చదువులు ఇప్పించాడు. మా చనిపోయిన తమ్ముడు గ్రాడ్యుయేటు, మా 4th వన్ పోస్ట్ గ్రాడ్యుయేటు, నేను గ్రాడ్యుయేట్ని. మా 2వ తమ్ముడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఆయన బీఈడి కాలేజ్ ఒకటి పెట్టుకొని బాగానే రన్ చేశారు సంగారెడ్డిలో. మిలీనియం బీఈడి కాలేజ్ అని పెట్టారు, ఇప్పుడు లేదు.
ఆయన మంచి వ్యాపారంలో ఉన్నారు. సార్ యూజువల్గా మీ లైఫ్లో సో ఎప్పుడైనా కానీ ఆ సినిమా మీద పిచ్ అనేది కూడా ఒకటి ఉన్నప్పుడు సో ఉద్యోగం అనేది కూడా ఒక వ్యామోహం ఉన్నది, నాకు పిచ్చి లేదు. వ్యామోహం, ఓకే, కరెక్షన్. కోరిక ఉంది, నటుడు కోరిక ఉంది. పిచ్చి ఉన్నట్టు నేను వచ్చేవాడిని, అన్నీ దులిపేసుకొని నేను పిచ్చి అని చెప్పేసి అని వచ్చి ఉండేవాడిని. నటుడిని కదా, నేను నటుడు అవుదామని చెప్పేసి అనుకోండి. నేను నటుడిని కాబట్టి, ఇది ఒకటి ఉందండి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, నేను నటుడిని కాబట్టి నాకు తొందర లేదు, నేను ఎప్పటికైనా రాణించగలను. మనకు కావాల్సింది ఏంది, నటుడు కావటమే కదా. ఒక చిన్న పాత్ర ఇచ్చేసి చేస్తే అది నటనే, మనం నటుడే కాబట్టి తొందర లేదు. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చేయొచ్చు. కాకపోతే ఇంకెప్పుడు వెళ్తామని ఒకటి లోపల కొంచెం బెరుకుంటేది. వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. నాకు కాన్ఫిడెన్స్ అండి, 100% నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను డెఫినెట్గా ఒక మంచి నటుడుగా అంటే ఇదంతా నా అభిప్రాయమే. ఇది దాన్ని ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, డెఫినెట్లీ కాన్ఫిడెన్స్, నా ఆత్మవిశ్వాసం నాకు ఉన్నది, దాన్ని చెప్పుకోవచ్చు. నేను ఒక నటుడిని, డెఫినెట్గా నేను ఒక నటుడిగా రాణిస్తాను అనేటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసం నా లోపల ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా నేను వెళ్తాను, సాధిస్తాను, తెర మీద నేను కనపడతాను అనేటువంటి నమ్మకము, ఒక భరోసా నాకు నేనే కలిగించుకున్నాను, అది నాకున్నది. సార్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతా సార్, ఫస్ట్ టైం మీరు ఆ తెరపైన మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు వచ్చిన ఆ ఒక ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే ఆ అనుభూతి ఏంటి సార్? అది మీరు నమ్ముతారో నమ్మరు, నాకు అది చాలా క్యాజువల్గా అనిపించింది. క్యాజువల్ రియల్లీ అనిపించింది అంతే. ఇది ఏ మూవీ టైంలో అది అనిపించింది? ప్రకాష్ రాజ్ గారితో నేను, అయితే ఏమైంది సార్, ఈ కొంచెం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ దగ్గర రావాలంటే కొంచెం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. మొట్టమొదటిసారి నేను ముఖానికి రంగు వేసుకునేది 1967 or 68లో. ఓకే, నేను 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ కాదు 9th క్లాస్లో ఉన్నప్పుడు, 67 9th క్లాస్లో ఉన్నప్పుడు గజ్వెల్లో, నేను చదువుకున్నది గజ్వెల్ జిల్లా పరిషత్ హై స్కూల్ గజ్వెల్లో చదువుకున్నాను. 8, 9, 10 అండ్ హెచ్ఎస్సి, మాది హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్, తర్వాత నుంచి లేదు. 1969లో హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్, అది 11th క్లాస్, 8, 9, 10, 11 హెచ్ఎస్సి, ఆ తర్వాత పియూసి, ఆ తర్వాత డిగ్రీ ఉండేది అప్పుడు. ఓకే, ఆ విధంగా హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్, పియూసి లాస్ట్ బ్యాచ్, ఆ తర్వాత డిగ్రీ. ఓకే, ఆ తర్వాత హెచ్ఎస్సి పియూసి రెండు తీసేసి ఇంటర్మీడియట్ పెట్టారు, రీప్లేస్ చేశారు. 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దెన్ డిగ్రీ. అప్పుడు మాకేముండే 10th హెచ్ఎస్సి పియూసి అండ్ డిగ్రీ. అలాగే ఉన్న పరిస్థితుల్లో నేను గజ్వెల్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు 1966లో లేక అంత క్రితమే, నాకు గుర్తులేదు, 62 to 66 మధ్యలో చైనా వార్ వచ్చింది సార్. ఇండియా చైనా వార్ వచ్చింది. ఆ వార్లో మనం గెలిచాం. ఆ వస్తువుని తీసుకొని మా స్కూల్ యానివర్సరీ ఉంటుంది ఒకటి, సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకటి ఏర్పాటు చేస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో. అప్పుడు మా రోజుల్లో సంవత్సరానికి ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒక రోజు పెట్టేవారు. ఓకే, ఒకరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే ఆ రోజు ఆ స్కూల్ అంతా మేమే అధికారులము, మాదే ప్రభుత్వం. ఓకే, మా స్టూడెంట్ నుంచి ఒకతను హెడ్ మాస్టర్ లాగా, మా స్టూడెంట్స్లోంచే కొంతమంది టీచర్ల లాగా, మా స్టూడెంట్స్లోంచే ఒకతను ప్యూన్ లాగా, ఓకే, మా స్టూడెంట్స్లోంచే ఒకతను స్వీపర్ లాగా యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా తోటి స్టూడెంటే మాకు వచ్చేసి టీచర్గా యాక్ట్ చేస్తే మేము లేచి నిలబడి నమస్కారం సార్ అనడము, అతను అటెండెన్స్ తీసుకోవడం, ఏరా ఏమేమి చదువుకున్నారు, ఇవన్నీ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. ఆ రోజు ఒకరోజు జరిగిన తర్వాత కొన్ని ఎస్ఏ రైటింగ్స్ పెట్టేసి, డ్రాయింగ్స్ పెట్టేసి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ కోసము మా చిలిమిల కృష్ణ గారని నాకు బాగా నన్ను తన కొడుకులాగా భావించి నన్ను బాగా తిట్టి కొట్టి నాకు బుద్ధి నేర్పినటువంటి టీచర్ ఆయన కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద బాగా ఇష్టం ఆయనకి. సొంతంగా ఏదో రాసుకునేవాడు, ఏదో ఆయన ఏలు పెట్టింది లేకుండా సంగీతం అని పాట. కల్చరల్ యాక్టివిటీస్ అనేటప్పటికి ఒక టీచర్ మంచిగా యాక్టివేట్ అవుతారు అందులో, ఆ విధంగా ఉండేవాడు. ఆయన ఒక ఇద్దరిని తయారు చేసేసి, ఒకడు చైనా సోల్జర్, ఒకరు ఇండియా సోల్జర్ అని చెప్పేసి ఇద్దరి మధ్యన ఒక 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 కాన్సెప్ట్ పెట్టుకొని ఏదో చేస్తున్నాడు ఆయన, ప్రాక్టీస్ రిహార్సల్ చేయిస్తున్నాడు. నన్ను ఎప్పటికీ ఆయన వెంట పెట్టుకునే ఉండేవాడు ఆయన, అస్సలు నన్ను వదిలేవాడు కాదు. సరే నేను వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నాను, మరి ఆయనకి ఏం థాట్ వచ్చిందో, మరి నువ్వు కూడా ఇక్కడ రారా అని చెప్పేసి నాకేదో చిన్న ఒక 2 డైలాగులు ఇచ్చేసి, నువ్వు ఈ మధ్యలో నువ్వు కూడా ఒక బఫూన్ లాగా
నువ్వు కూడా ఈ విధంగా చేయమని చెప్పేసి అని చెప్పారు. అది మొట్టమొదటిసారి 1968లో 9th క్లాస్లో ఉన్నప్పుడు మొహానికి రంగు వేసుకుని నన్ను ఆ విధంగా స్టేజ్ మీదకి ప్రవేశపెట్టారు. ఓకే. అది చాలా బాగా నచ్చింది అందరికీ. అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండేవాడు, బీడీఓ అని, తాలూకా హెడ్. ఈ పొలిటికల్గానేమో సమితి ప్రెసిడెంట్ అని ఉండేవాళ్ళు. అప్పుడు మా గజ్వెల్కు సమితి ప్రెసిడెంట్గా కొడకండ్ల రంగారెడ్డి గారని ఉండేవారు. ఆయన ఇమ్మీడియట్గా స్టేజ్ మీదకి వచ్చేసి నన్ను బాగా అప్రిషియేట్ చేసి భుజం తట్టి జేబులోంచి తీసి ఒక 10 రూపాయలు ఇచ్చారు. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. నేను మొట్టమొదటిసారి రంగప్రవేశం చేసి అభినందనలు పొంది పారితోషికం తీసుకున్నటువంటి సందర్భం. అది నాకు మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 2 సార్లు కూడా వివిధ సందర్భాల్లో అదే స్కూల్లో డ్రామాలు వేసినప్పుడు నా చేత క్యారెక్టర్స్ వేయించాడు సార్. కానీ సార్ ఈ నాటక రంగంలో అంటే పర్టికులర్గా చేసేది అది మాత్రం అట్లా ఏం లేవు కదా సార్? లేదండి, అస్సలు లేదు. నాకు ఎవరు గురువు లేరు. నేను ఏ ఇన్స్టిట్యూట్లో చేయలేదు, ఏ కోర్సు చేయలేదు. తర్వాత స్టేజ్ నాటకాలు నేను వేస్తుంటాను. ఎప్పుడు వేస్తుంటాను? ఇప్పుడు ఎవరైనా ఉండి సార్ మేము ఒక నాటకం వేస్తున్నాము, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, చేయండి సార్ అంటే, మా సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్ చేయండి అంటే ఇలాగ చేస్తాము. ఆ విధంగా చేశాను, ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా అవకాశం వస్తే చేస్తాను. ఆ విధంగా నేను ఒక 3-4 నాటకాలు వేశాను. ఇది ఆ రోజుల్లో వేయలేదు, ఈ మధ్య కాలంలో. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయాం కాబట్టి సార్, అప్పుడు మీరు కొంచెం కాలేజ్ డేస్ ఆ టైంకి వచ్చిన టైంలో సిద్దిపేటలో బాలాజీ థియేటర్ అనేది ఉంటే అక్కడ ఏదో ఒక మూవీకి నాకు గుర్తు రావట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే వస్తున్నారు అనేటప్పటికీ ఆయనను పర్టికులర్గా వస్తున్నారు కాదు, ఎన్టీఆర్ మేము రప్పించారా? ఎస్. అరే ఆ సందర్భము అది కూడా మీ ఫేవరెట్ హీరో రామారావు గారిని సిద్దిపేటకు రప్పించింది మేమే. అంటే ఆ టైంలో కూడా మీరు అంటే ఎన్టీఆర్ గారిని కూడా కోరారంట కదా, ఏంటంటే అచ్చ తెలుగు. సో అంటే ఆయన విగ్రహం, లాల్చి పంచ, ఆయన విగ్రహము, ఆయన ఆహార్యము మాకు ఆరాధ్యం. మేము ఆయన్ని మేము ఒక 10-15 మంది ఉన్నాం సార్. డిఫరెంట్ కోర్సెస్ అంటే BA వాడు, బీకామ్ వాడు, BSc వాడు ఇట్లా ఉన్నా కూడా, ఇంటర్మీడియట్ వాడు ఉన్నా కూడా ఈ వీళ్ళందరం కూడా రామారావు గారంటే పడిచచ్చేవాళ్ళం. ఓకే. నాగేశ్వరరావు గారిని కూడా అభిమానించేవాళ్ళము, కానీ రామారావు గారు అంటే ఒక 2-3 ఇంతలు ఎక్కువనే. అంటే ఆ టైంలో చెప్పారంటగా లాల్చీ పంచా వేసుకొని అచ్చ తెలుగుగా రావాలి అని చెప్పాను సార్. నా కోరిక. దేశోద్ధారకులలో ఒక సినిమా వచ్చింది అప్పుడే. రైట్. దేశోద్ధారకులలో ఒక పాట ఉంది. ఆయన అంటారన్నమాట, వాళ్ళు ఏదో బాల్రూమ్ డ్యాన్స్లో ఏవో చేస్తుంటే, ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన పద్ధతి, ఇదేనా మన భారతీయుల యొక్క ఇది అని అంటే, అప్పుడు వాణిశ్రీ గారు పాడతారు ఒక పాట, ఇది కాదు మన సంస్కృతి, ఇది కాదు మన అది, ఒక పాట ఉంది బాగా అసలు ఒళ్ళు గగురు పొడిచేటువంటి పాట అన్నమాట. అంటే మన సంస్కృతి గురించి ఆమె చెప్పే పాట. అప్పుడు ఆయన జనరల్గా కూడా ఆయన బయట కూడా వేసుకునేవారట, కానీ మేము మొట్టమొదటిసారి సినిమాలో ఆ విధంగా చూడటం మాకు బాగా నచ్చింది. దూపుకోవటం, ఆ కుచ్చిళ్ళు, ఆ చెంగును తీసి ఆయన రైట్ పంచకి వచ్చే చెంగు అనేది జోబులో పెట్టుకోవడం, అది మాకు చాలా. మా నాన్నగారు కూడా ధోతి కట్టుకునేవారు. అప్పట్లో అందరు ధోతులు కట్టుకునేవారు కదా సార్. సార్ది కొంచెం డిఫరెంట్గా ఆ కలరు ఆయన యొక్క అది చాలా బాగా ఉండేది. అయితే మేము వస్తున్నప్పుడే ఇక మేము ఒక్కొక్క కోరిక, సార్ ఈ విధంగా రావాలి, ఈ గెటప్లో రావాలి, ఇలాగా రావాలి అని చెప్పేసి మేమే కొంచెం డిజైన్ చేసుకున్నాం. అంటే నేనే కాకుండా ఒక 10-15 మంది డిజైన్ చేసుకున్నాము. దాంట్లో కొంచెం నేను ఎక్కువ నా వరకు నేను వాళ్ళకు హింట్స్ ఇవ్వడము చేశాను. ఈవెన్ సార్తో ఫోటో దిగటం కూడా దిగాం మేము. అంటే పూలమాల కూడా మీరు వేయాల్సింది కాదంట, అంటే పర్టికులర్గా పక్కన వాళ్ళకి వేయాల్సింది మీరు వెళ్ళి ఎన్టీఆర్ గారికి కాదు, మా ప్రిన్సిపల్ గారికి. నా దగ్గర డబ్బులు ఏం లేవు, నేనేం పూలదండలు తీసుకురాలేదు. కాకపోతే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఒక 5-6 పూలదండలు తీసుకొచ్చారు. తీసుకొస్తే స్టేజ్ మీద ప్రిన్సిపల్ గారు, రామారావు గారు, ఆ బాలాజీ టాకీస్ ఓనర్ కన్యాలాల్ గారు, ఎందుకంటే ఆయనే తీసుకొచ్చారు. కన్యాలాల్ బల్దువా గారు అని బాలాజీ టాకీస్ ఓనర్, ఐ మీన్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్. 4 పార్ట్నర్స్. దాంట్లో మా ఫ్రెండ్ వాళ్ళది కూడా ఒక పార్ట్నర్షిప్ ఉన్నది. వాడు ఉన్నాడు కూడా ఇప్పుడు జిల్లా జోగేంద్రనాథ్ అని సిద్దిపేటలో ఉన్నాడు. వాడు నా క్లాస్మేట్. అయితే వాళ్ళది కూడా పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ కన్యాలాల్ గారిని మేము బాగా ఎందుకు ఒత్తిడి చేశామంటే దానికన్నా కొంచెం వెనకాల నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి పశుపతినాథ్ గారని ఒక మెడికల్ షాప్ ఓనర్ ఉండే అక్కడ. నాగేశ్వరరావు గారికి బాగా అభిమానం, ఆయన వీరాభిమాని మామూలు కాదు. ఆయన టోటల్ 24 అవర్స్ డైరీ చెప్పేవాడు. ఆయన 24 అవర్స్ డైరీ చెప్పేవాడు అండి. అంతగా ఆయనని
ఫాలో అయ్యేవాడు. ఓకే. నాగేశ్వరరావు గారు కూడా ఈయన వెళ్తే నాగేశ్వరరావు గారు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడము, నేను కలిసి వచ్చినాను చెప్పినాను అని చెప్పి ఆయన ఒకరోజు టక్మని నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చేసి మా కాలేజీకి తీసుకొచ్చారు. చెప్పకూడదు కానీ మాకు ఒళ్ళు మండింది. చెప్పకూడదు అది. ఓకే. అంటే మాకు బాధ కలిగింది, ఒళ్ళు మండింది. అరే నాగేశ్వరరావు గారు వచ్చారు, ఓకే నాగేశ్వరరావు గారు వచ్చారు, నో మేము రామారావు గారిని కూడా తీసుకురావాలి. కానీ మాతోనే ఏమవుతుంది కాదు కదా. నాగేశ్వరరావు గారు ఎట్లా వచ్చారో కూడా తెలియదు మాకు. పశుపతినాథ్ తీసుకొచ్చాడు, కానీ ఆయనకున్న రూట్ వేరు, ఆయనకున్నటువంటి పరిచయాలు వేరు. మరి మా పరిస్థితి ఏంటి అని అనుకుంటే అప్పుడు థాట్ వచ్చింది, సినిమా టాకీస్ కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి మనకు మేము అప్పుడు హనుమాన్ వ్యాయామశాలను పెట్టాం సిద్దిపేటలో. ఓకే. దానికి ఎందుకో ఈ కన్యరాల బల్దువా గారినే ఉండని, ఎందుకైనా మంచిది పెద్ద మనిషి, ఎప్పుడైనా ఏదో రాల్చుకోవచ్చు అని చెప్పేసి అతన్ని అదేది మన గౌరవ ప్రెసిడెంట్గా పెట్టాం. ఓకే. ఉంటుంది కదా ఒకటి గౌరవ ప్రెసిడెంట్ అని పెట్టేసి దాన్ని సాగు చేసుకుని బాలాజీ టాకీస్ కూడా అప్పుడప్పుడు పోయేవాళ్ళం ఫ్రీగా. మరి మేము ఒకరా ఇద్దరమా 7-8 మంది ఉంటుంటామండి. ఎప్పుడు 24 అవర్స్లో మేము ఒక 7-8 మందిమి ఫ్రెండ్స్మి. లిటరల్గా 24 అవర్స్లో ఒక 4 అవర్స్ మాత్రమే మేము విడిపోయి ఉండేవాళ్ళం. ఓకే. మిగతా 20 గంటలు కలిసే ఉండేవాళ్ళం. ఆ 4 గంటలు కూడా ఇంటికి వెళ్ళి రాత్రి కూడా కలిసే ఉండేవాళ్ళం. ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం మేము. ఆ రూమ్లోనే పడుకుంటున్నాం అందరం. పొద్దున ఇంటికి పోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ టిఫిన్ భోజనం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ రాత్రికి వచ్చి భోజనం చేసి బయటకు వెళ్ళడం. ఇవే ఇంట్లో గడిపే టైం. ఓకే. మిగతా టైం అంతా మేము అందరినీ కలిసి ఉండేవాళ్ళం. డెఫినెట్గా కలిసి ఉండేవాళ్ళం. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాళ్ళం కాదు. ఓకే. దాంట్లో ఇప్పుడు 2-3 లేరు. మేమంతా థికెస్ట్ ఫ్రెండ్స్. అయితే అప్పుడు కన్యరాల గారిని పోయి ఆయనకు సార్ ఇట్లా నాగేశ్వరరావు గారు వచ్చారు, మరి మనకు కూడా రామారావు గారు తీసుకురావాలి సార్, అట్లా ఇట్లా చెప్పేసానంటే ఆయన మొత్తానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. అప్పుడు మేము చాలా హంగామా చేసామండి. రామారావు గారు కూడా ఆయన కూడా మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఏంటంటే, సిద్దిపేటలో నాకు ఈ విధమైనటువంటి ఘన స్వాగతం లభిస్తుందని అనుకోలేదు అన్నారు. మరి నిజంగానే మనం ఇసుకేస్తే నేల రాలదు అని చెప్పేసినట్టు చూడండి, అంత జనం ఉన్నారండి. రామారావు గారికి మామూలు ఫాలోయింగ్ కాదు సార్ రిమోట్ ఏరియాస్లో అప్పట్లో. ఆ తర్వాత ఆయన ఎప్పటికైనా కూడా సార్ రామారావు గారు డెఫినెట్గా ఒక అద్వితీయమైన వ్యక్తి. నేను రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను సార్. రామారావు గారు నాకు సినిమా నటుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా, ఒక రాజకీయవేత్తగా కూడా నభూతున్న భవిష్యత్తు. అటువంటి వ్యక్తులు ఇంతకుముందు లేరు, ఇక ముందు రారు. ఉన్నారేమో మనకు తెలియదు, కానీ మనకు తెలిసినంత వరకు అయితే ఇంతకుముందు లేరు, అటువంటి రారు సార్. అంతటి ఖచ్చితమైనటువంటి వ్యక్తి. ఈరోజు కూడా ఒక్క నయా పైసా ప్రజల సొమ్ము వాడుకోకుండా ఉన్న రాజకీయ నాయకుడిని ఒక్కడిని చూపించాను సార్. ఒక్కడిని. ప్రధానమంత్రి గారు, ఇంకో యోగి గారు, ఒక 5-6 ఉన్నారు వాళ్ళు. కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామారావు గారు. ఫ్లైట్లో వెళ్తే టికెట్ సొంతంగా వేసుకొని పోవడం, ఇంట్లో దిగితే కారు ఇంటికి వాపసు ఆఫీస్కి పంపించడం, లేకుంటే పక్కకు పెట్టించడం ఎవరు చేస్తారు సార్? వ్యక్తి కూడా ఎంత క్రమశిక్షణ సార్, ఎంతటి టైం సార్. చాలా బాగున్నాయి సార్ ఆయన వాళ్ళ యొక్క ఆదర్శాలు. ఒక మనిషి మనిషిగా బ్రతకాలంటే, ఒక మనిషి బాగా ఎదగాలంటే రామారావు గారి జీవిత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి సార్. ఇది నా అభిప్రాయం. కానీ ఇంకొక విషయం సార్, చాణక్య గారు చెప్పండి సార్. నేను ఏది మాట్లాడినా కూడా నేను ఒక మెజారిటీ పీపుల్ అంటే మహానుభావులు కొంతమంది ఉంటారు, అందరూ అట్లాని కాదు, వేరే విషయం. కానీ నేను ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే కూడా 90% మంది గురించి మాట్లాడతాను. 10% మంది ఇప్పుడు అందరూ లంచగొండలే అని అనడానికి అంటున్నామంటే 10% ఉంటారు. అందరూ దొంగలంటే 10% నిజాయితీ పరులు ఉంటారు. అటువంటి వాళ్ళని మినహాయించుకొని మనం జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశం. అర్థమైంది సార్. సార్, ఎన్టీఆర్ గారితో తీసుకున్న ఫోటో అనేది ఉందా? ఉంది సార్. మెమరబుల్ కదా. ఉంది. అండ్ ఇంకొక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే, మొత్తం ఒక మీటింగ్ కానీ, సో ఎన్టీఆర్ గారు రావడము అంతా అయిపోయిన తర్వాత మీకు ఫోటో ఇచ్చిన సందర్భం అనేది కూడా ఊరి బయట అనేది ఇచ్చారంట. అవును. ఆయన మా హడావుడు చూసేసి ఆయన మేనేజర్ ఎవరో, మరి ఆయన వెంట ఉన్నది ఎవరో సార్ వెంట, బాబు మీరందరూ ఇక్కడ మేము హైదరాబాద్ వెళ్ళే దారిలో ఈ సిద్దిపేటకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో మీరు ఎక్కడన్నా ఒక రోడ్డు మీద ఆగి ఉండండి, మేము ఇక్కడ నుంచి ఐబీకి వెళ్ళి, అప్పుడు ఇన్స్పెక్షన్ బంగ్లాలో వారికి లంచ్ ఏర్పాటు చేశారు, మేము అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని మేము వస్తాము, మీకు అక్కడ సార్తో ఫోటో తీయిస్తాను, మీరు అక్కడ వెయిట్ చేయండి అని అన్నారు. ఓకే.
ఇంకా మేము కాలేజీ నుంచి సారు అటు ఐబీకి లంచ్కి వెళ్ళిన టైంలో మేము వెళ్ళి అక్కడ నిలబడ్డాం సార్ రోడ్డు మీద. ఓకే. వచ్చే కారును పోయే కారును చూసుకుంటూ మాకు అసలు కార్ నెంబర్ కూడా సార్ కార్ నెంబర్ ఏంటి ఆయన ఇళ్ళ వచ్చాడు కూడా తెలియదు మాకు. ఆయన రావటం ఎక్కడి నుంచి వచ్చాడో కానీ మొత్తానికి వచ్చాడు అనేటప్పటికీ ఆయన వేరే జీప్లో ఎక్కాడు, ఓపెన్ టాప్ జీప్లో. ఓపెన్ టాప్ జీప్లో మొత్తం హైదరాబాద్ సిద్దిపేట తిప్పారు సార్ ఆయన్ని. మేమే చూపించాం రూట్ కూడా, ఈ రూట్ నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అక్కడ చివరికి కాలేజీకి రావాలి, కాలేజీ నుంచి ఐబీకి వెళ్ళాలి అని చెప్పేసి అని. ఆ విధంగా మేము వచ్చే కారు పోయే కారు చూస్తుంటే సార్ వచ్చారు. 2 కార్లు వచ్చాయి. ఒక కారులో ఉంచి సార్ దిగి, మేము అంతకుముందు చూసిన రామారావు గారు వేరు, ఇక్కడ ఉన్న రామారావు గారు వేరు. ఎందుకంటే అక్కడంతా హడావుడి గోలగోల, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు, ఫ్రెష్ అయినట్టున్నారు, ఇది భోజనం చేసుకున్నట్టున్నారు. తిరిగి మనం మన స్టేషన్కి వెళ్ళిపోతున్నాం కదా అని నిదానంగా ఉన్నారు. వచ్చాడు, దిగాడు, చూసి అటు ఇటు చూసి అక్కడ దిగుదాం ఫోటో అని చెప్పేసి నా చెట్టు దగ్గర తీసుకెళ్లారు. అందరం నిలబెట్టారు. నేను ఎలాగ తాకాలి ఎలా తాకాలి అదొక అంటే ఇప్పట్లాగా కాదు సార్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటామని చెప్పేసి వచ్చి భుజాల మీద చేసి లేకుంటే షర్ట్ లాగేసి ఫోటో దిగి అని చెప్పేసి అనడం కాదు కదా. ఒక సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే అప్పట్లో మా రోజుల్లో సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే ఒక 50 అడుగుల దూరం ఉండేవాళ్ళం. వెళ్ళటమా, ఆయన ఎలా పలకరించాలి, ఫోటోలు తీసుకునడం అనేది అప్పుడు కెమెరాలు కూడా తక్కువ కదా సార్. ఎక్కడో ఆ ఫోటో దిగితే వాడు ఎప్పుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. అప్పట్లో అలాగ ఉండేది కదా. అట్లా అని చెప్పేసి అనుకుంటే మరి తాకాలి, ఇలాగ తాకాలి, ఆయనది ఒకసారి తాకాలని. ఎందుకంటే మళ్ళీ రామారావు గారిని మనం ఎక్కడ చూస్తాం సార్ మళ్ళీ మనం కదా. నేను నటుండి అనేటువంటి ఫీలింగ్ నాలో ఉన్నది, నేను ఎప్పటికైనా సినిమాలో చేస్తానని ఆలోచన ఉన్నది. కానీ రామారావు గారితో నేను ఎప్పుడు చేస్తానో ఎలా చేస్తానో తెలియదు కదా. రైట్ కదా సార్. అసలు నాకు ఉన్నది ఊహ, ఉన్నది ఆలోచన, చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాను నేను. అది దాంట్లో ఎక్కడ నేను రాజీ పడలేదు. కానీ ఎప్పుడో ఏమిటో రైట్ అనేదే. అందుకని తాకాలనుకుంటే ఆయన అందరు నిలబెడుతుంటే నేనే అరే కొంచెం వెనక జరుగురా అని జరుపుతూ వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర తనకైతే సాధించారు సార్. ఇలాగ చూశాడు సార్ ఆయన. ఆ చూపులు నాకు ఇప్పటికి గుర్తుంది. ఆయనది ఒక చూపు, నాగేశ్వరరావు గారి ఒక చూపు నాకు బాగా గుర్తున్నాయి సార్. ఓకే. ఒకసారి నేను ఆయన పంచ కూడా సర్దే అన్నారు. పంచను ఇట్లా సర్ది ఆయన కాలు దాకా. జనరల్గా ఎవరి కాళ్ళు ముట్టుకున్నాను నేను, ఎవరి కాళ్ళు ముట్టుకోను సార్. ఓకే. మా తల్లిదండ్రులే తప్ప ఎవరి కాళ్ళు ముట్టుకున్నాను. మా గురువు కృష్ణ గారు అని చెప్పాను కదా, కృష్ణ గారి వైఫ్ మా అమ్మగారు ఉన్నారు, ఆమె కాళ్ళు ఒకటి పట్టుకుంటాను. ఇంకెవరి కాళ్ళు అందరిని ఆరాధిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కానీ కాళ్ళు పట్టుకోవడం. కానీ నాకు అందుకు ఆయన తాకాలనిపించింది. ఓకే. చూశారు సార్ ఆయన ఒకసారి, నేను ఎలా లేస్తుంటే అలాగా నన్ను చూశాడు ఆయన. ఓకే. ఆ లుక్ ఒకటి గుర్తుంది నాకు. నాగేశ్వరరావు గారు రవీంద్ర భారతిలో 2013 సార్, నేను రిటైర్ అయిన తర్వాత మా మనవాడిని ఎత్తుకొని రవీంద్ర భారతికి వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోయింది. నాగేశ్వరరావు గారు అందరూ డిస్పర్స్ అవుతున్నారు, నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. అందరూ వెళ్ళిపోతున్నారు, ఆడియన్స్ కూడా వెళ్ళిపోతున్నారు, సార్ కూడా ఇక వచ్చేటానికి ఉన్నారు. నేను నా మనవాడిని ఎత్తుకొని, వాడు అప్పుడు 4 years, వాడు 2009లో పుట్టాడు. వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆయన అటు చూస్తున్నాడు. వీడిని ముద్దు పెట్టుకో సార్ అని చెప్పేసి ఇట్లా ముద్దు తీశాడు. ఆయన ఇటు టర్న్ అవుతున్నాడు, వీడు ముద్దు ఇచ్చాడు సార్, ముద్దు పెట్టుకున్నాడు. ఓకే. అసలు వీడిని చూడని కూడా చూడలేదు సార్. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, ఆయనకు కిస్ వచ్చింది ఇక్కడికి. ఓ స్వీట్ కిస్ అని చూశాడు సార్. ఓకే. చూసి నాకు ఇప్పుడు గుర్తుంది, స్వీట్ కిస్ అని ఇట్లా చూసి నన్ను చూశాడు ఒక్కసారి. ఏం చేస్తుంటారు మీరు అని అడిగాడు సార్. 2013లో సార్. 2013. ఓకే. ఏం చేస్తుంటారు మీరు అన్నారు. అప్పటికి రిటైర్ అయ్యాను, 1 year అయింది, 1 year బ్యాక్ రిటైర్ అయ్యాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్ అన్నాడు. ఇట్లా చూశాడు ఆయన. అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తావా, సినిమాలో పనిచేస్తావా అనేటువంటి లుక్ కనిపించింది సార్ నాకు అట్ట. ఆ లుక్ నాకు ఇప్పుడు గుర్తుంది. వా. సో మొత్తానికైతే ఆయన ఎందుకు పసిగట్టాడు అనిపించింది సార్ నాకు. ఏం చేస్తుంటారు మీరు అని అడిగి, ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తారా అన్నట్టుగా చూశాడు ఆయన. అంటే ఆయనకు అనిపించింది, నేను నా లోపల ఒక ఆర్టిస్ట్ ఆయనకు అనిపించేదేమో నాకు అనిపించింది, నా భావన అది. నేను కూడా నాగేశ్వరరావు గారిని రవీంద్ర భారతిలో కొన్ని 100 సార్లు చూశాను సార్. ఓకే. ఆయన మాట నేను చాలా శ్రద్ధగా వినేవాడిని. ఆయన నుంచి కూడా నేను నేర్చుకున్నాను నాగేశ్వరరావు గారితో ఎలా ప్రవర్తించాలి. ఆయన అంత పెద్ద వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్తున్న ప్రతి మాట మనకు ఒక డిక్షనరీలోని మాటనే సార్. పెద్దవాళ్ళ మాటలు ఏవైనా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ అనుభవంతో మాట్లాడే ప్రతి మాట మనం డెఫినెట్గా వినాలి, విని ఆచరించాలి.
చాలామంది విని వదిలిపెడతారు. విని వదిలిపెట్టదు సార్. నీవు బాగుపడాలనుకుంటే, నీవు పైకి రావాలనుకుంటే, నీవు అనుకున్న లక్ష్యం చేరుకోవాలి అని అంటే డెఫినెట్గా పెద్దవాళ్ళ మాటలు వినాలి, విని వాటిని ఆచరించాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, డెఫినెట్గా అవుతావు. ఎందుకంటే నీకన్నా ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ముందున్న వ్యక్తి తన అనుభవాన్ని అంత రంగరించి చెప్తున్నాడు. అంటే నీకు ఆల్రెడీ నువ్వు అక్కడ రీచ్ కాకముందు నీకు రీచ్ అయ్యేటువంటి మాటలు చెప్తున్నాడు కాబట్టి దాన్ని వినాలి. ఓకే. అతనే మొత్తానికి 2 లెజెండ్స్తో కూడా మీరు మంచి మంచి అనుభవాలు అనేది కూడా ఉన్నాయి. అంతే సార్. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కొన్ని అంటే కొన్ని భాషకు అందవు సార్. కొన్ని భాషకు అందవు. కొన్ని కదలికల ద్వారా, కొన్ని చేష్టల ద్వారా, కొన్ని కనుచూపుల ద్వారా మనం గ్రహించగలం. గ్రహించాలి. నీ లోపల అటువంటి తపన ఉంటే, కృతనిశ్చయం ఉంటే, నువ్వు ఒక రాజకీయ నాయకుడి నువ్వు కావాలనుకుంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఫాలో కా. అతని జీవితంలో ఉన్న ఒడిదొడుకులు, ఆటుపోట్లు అవన్నీ నువ్వు గ్రహించి నువ్వు ఇంకా కొంచెం నీ బాటని కరెక్ట్ చేసుకోగలుగుతావు. ఎవరైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావాలని అనుకుంటే నీకు ఒక బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్త ఇప్పుడు టాటా గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా ప్రయాణం సాగించారు అన్నది నేర్చుకుంటే దాన్ని బట్టి నువ్వు కూడా ముందుకెళ్ళిపోవచ్చు. కష్టాలు కష్టం లేకుండా ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఒక రంగంలో ప్రముఖులైన వారు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ జీవిత గాథ వింటే, వాళ్ళ జీవిత చరిత్ర చదివితే కన్నీళ్ళు తప్పవు మనకు. ఖచ్చితంగా కష్టాలు లేకుండా మనం ఈ విజయాన్ని సాధించలేము. సాధించడం సాధ్యం కాదు. కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఇప్పుడు ఆకలి ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలాగా రుచికరమైన భోజనంలాగా ఎందుకు కనపడతాయి సార్? ఆకలి ఉన్నది కాబట్టి. అదే కడుపు నిండిన వాడికి నువ్వు బిర్యానీ పెట్టినా కూడా మనకి టేస్ట్ అనిపించదు. ఒక 5 అంతస్తుల మేడ మనం ఎక్కాలంటే మెట్లెక్కి వెళ్ళిపోతే దాని ఆయాసం తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంది, దాని బాధ ఏముంది అన్నది మనకు తెలుస్తుంది. లిఫ్ట్లో వెళ్తే మనకేం తెలుస్తుంది సార్? తెలియదు. కాబట్టి కష్టపడాలి. కష్టం అనేది మనం ఆహ్వానించాలి. కష్టాలు వచ్చినాయి కదా అని అనుకోకూడదు. కష్టాన్ని ఆహ్వానించాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ కష్టాన్ని అధిగమించాలి. డీజే టిల్లు మీ లైఫ్ని కాదు, కంప్లీట్గా మాకంటూ ఒక కొత్త అద్భుతమైన యాక్టర్ని కూడా ఇండస్ట్రీకి ఇచ్చింది. అది కూడా మురళీధర్ గౌడ్ గారిది. తకు ఆ మూవీ అవకాశం సార్, ఆడిషన్ అనేది కూడా ఇచ్చారంట కదా? దానికి కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉన్నా సార్. ఫ్లాష్ బ్యాక్ అంటే లింక్ చిన్న లింక్. తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎక్కడ చూసారో తెలియదు, ఫిజికల్గా కాదు, నా బొమ్మ, నా బొమ్మ టీవీలో టీవీ సీరియల్స్లో చూసారా, లేకుంటే స్టేజ్ మీద ఏమైనా చూసారా? నేను అడపదడప ఎవరైనా మా నాటకంలో క్యారెక్టర్ ఉంది సార్ అంటే వేస్తుంటాను కదా, రవీంద్ర భారతిలో కానీ, త్యాగరాయ గాన సభలో కానీ, ఈ పరిషత్తులో కానీ అక్కడిక్కడికి వెళ్ళేవాళ్ళం కదా. మరి ఎక్కడ చూసారో ఎక్కడ గమనించారో తెలియదు కానీ నేను ఒకరోజు మా ఊరికి వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇది రామన్నపేటకి? రామన్నపేటనేమో నల్గొండ జిల్లాలో ఉన్నది. ఓకే. రామన్నపేట. మాదేమో రామాయంపేట. ఓకే. ఇది నిజామాబాద్ రోడ్, హైదరాబాద్ టు నిజాం. మా ఊరు హైదరాబాద్ చాలా దగ్గర సార్, 80 కిలోమీటర్సే. ఓకే. మాకు హైదరాబాద్ వెరీ క్లోజ్. నిజాం మా రామంపేటకి మాకు చాలా క్లోజ్. అంటే మేము అడపదడప వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం అప్పటి నుంచి కూడా. ఓకే. అయితే నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్న బస్సులో 2014 or 15 ఆ ప్రాంతంలో వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. తరుణ్ భాస్కర్ గారు నాకు ఎట్లా తెలుసు అని అంటే, ఒక డైరెక్టర్గా, పెళ్లి చూపుల డైరెక్టర్ తెలుసు. ఓకే. అంతకుమించి ఆయనతో నాకు ఆయన ఎవరో నాకు తెలియదు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల డైరెక్టర్. ఇటువంటి డైరెక్టర్ చేతిలో పడితే కదా మనకు మంచి క్యారెక్టర్ వస్తుంది అని అనుకునేవాడిని. ఓకే. ఒకరోజు టక్కుని ఫోన్ వచ్చింది, సార్ నేను తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీరు ఫ్రీగా ఉన్నారా అన్నారు. బస్సు శబ్దం బొబ్బని శబ్దం వస్తున్నది, సరిగ్గా వినపడతలేదు. సార్ ఏంటి సార్ అన్నాను. నేను తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి, ఒకసారి ఆఫీస్కి వస్తారా, ఆడిషన్ ఇవ్వాలి అన్నారు. అంటే సార్ నేను ఇప్పుడు రమ్మంటారా సార్, నేను మా ఊరు వెళ్తున్నాను, ఇప్పుడు రమ్మంటే మరి ఇటు నుంచి రిటర్న్ వస్తాను సార్ అన్నాను. అర్జెంట్ ఏం లేదు, మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, కమింగ్ బ్యాక్ హైదరాబాద్ అన్నాడు. ఇప్పుడు ఒక 3 days నేను ఇక్కడ పని లేకుంటే నేను ఊరికి వెళ్ళిపోయి 3-4 రోజులు, వారం రోజులు ఉండేవాడిని. నేను యాక్చువల్గా 3-4 రోజులు ఉందామని వెళ్తున్నా. సార్ ఒక 3-4 చెప్పిన ఆయనకు వాస్తవమే సార్, ఒక 3-4 days తర్వాత వద్దాం అనుకుంటున్నాను సార్, లేకుంటే మరి రమ్మంటే రేపు వచ్చేస్తా సార్ అని అన్నా. అంత అర్జెంట్ ఏం లేదండి, మీరు వచ్చినప్పుడే రండి, కానీ కాకపోతే ఒకసారి మీరు హైదరాబాద్ రాగా నాకు ఒకసారి కాల్ చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి పోయి 3-4 రోజుల తర్వాత 4 రోజులకు వద్దాం అనుకున్నాను. కొంచెం తొందరనే బ్యాక్ అయ్యాను. రిటర్న్ బ్యాక్ వచ్చి ఫోన్ చేస్తే రామారెడ్డి గారు స్టూడియోలో ఆఫీస్ అండి, మీరు రండి ఒకసారి ఆడిషన్కి రమ్మన్నారు. ఆడిషన్కి వెళ్ళాం.
ఆడిషన్కి వెళ్తే వాళ్ళ స్టాఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చి ఒక సీన్ చెప్పి ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకు మళ్ళీ వచ్చాడు. 10 నిమిషాలకు వచ్చాడు, బయటకు వచ్చాడు, కూర్చోమన్నాడు. అంతవరకు మంచినీళ్ళు తెప్పించాడు, బయటనే మంచినీళ్ళు తెప్పించాడు. తాగినా కూర్చున్నా. 10 నిమిషాలకు వచ్చాడు. వచ్చి సార్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్, మీరు వెళ్ళిపోతాను. అబ్బా అప్డేట్ చేస్తామన్నారంటే కొంచెం డౌట్. మీరు సెలెక్ట్ అయింది సార్, మీకు కాల్ చేస్తామంటే అది వేరే విషయం. మనకు ఆ సెన్స్ అనేది అర్థమైపోతూ ఉంటుంది. అప్డేట్ చేస్తాం సార్ అంటే ఇక నేను అంటే మళ్ళీ రాను నాకు అనిపించింది. ఇక మళ్ళీ వస్తామా రాము. డైరెక్టర్ గారు ఉన్నారా సార్ అన్న, మీటింగ్లో ఉన్నాడు అన్న. పర్లేదు సార్ కూర్చుంటా, సార్ను డిస్టర్బ్ చేయను, ఇవే వర్డ్స్ వాడిని నేను. పర్లేదు సార్ కూర్చుంటా, సార్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్, ఒక్క నిమిషం నమస్కారం చేసుకో అంటే నాకు తరుణ్ భాస్కర్ చూడాలని ఉండే, పెళ్లి చూపులు డైరెక్టర్ చూడాలని. నమస్కారం చేసుకొని వెళ్ళిపోతుంది సార్, ఏం మాట్లాడాను, డిస్టర్బ్ చేయను, ఒక్క 1 minute టైం ఏంటి సార్ నాకన్నా. సరేనండి చూస్తా మరి అని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి పోతే పర్మిషన్ ఇస్తే మంచిగా ఉంటుండే. పర్మిషన్ ఎంత సాయంత్రం వరకైనా సార్ ఉందామనుకున్నా సార్ నేను. అప్పటికి టైం 12:30 1 గంట అవుతున్నది. ఉందామనుకున్నా, ఉండి ఆయన ఎందుకంటే ఉన్నాడు మళ్ళీ అంటే అప్పుడు నా పరిస్థితి చాలా అంటే ఒక దర్శకుడిని కలవాలని అంటకు ముందుకు నేను చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి సార్, ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి ఎక్కడ సినిమా ఆఫీసు ఉన్నది అని తెలిసినా వాలిపోవడమే, ఎక్కడ సినిమా ఓపెనింగ్ అని అనౌన్స్ చేస్తున్నారు అని అంటే వెతుక్కోవడమే, ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఒక 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 మన పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ ఉన్నటువంటి ఒక 40-50 ఫోటోలు పెట్టుకొని ఒక చిన్నది నా దగ్గర మంచి ఒకటి పర్స్ లాంటిది ఉండే, ఒకటి ఆల్బమ్ కాదు సార్, ఒక పర్స్ లాంటిది, పర్స్ లాంటి దాంట్లో ఫొటోస్, దాంట్లో అది చాలా నీట్గా ఒక డిగ్నిఫైడ్ కనపడుతుండేది. ఓకే, అది ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. 40-50 ఫోటోలు అలా పెట్టుకుంటుండే, డిఫరెంట్ పోజెస్లో ఉన్న 5-6 పోజులు ఉన్నాయో 40-50 ఫోటోలు పెట్టుకుంటుండే. వాటి మీద ఫోన్ నంబర్లు పెట్టి నా పేరు పెట్టేసి పెడుతుండే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీస్కి అయితే అప్రెంటిసు ఫోటో తీసుకోవడం, లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫోటో తీసుకోవడం, ఈవెన్ అసోసియేట్ కానీ ఎవ్వరు కానీ కలిసేవాళ్ళు కాదు. ఇక ఎవరైనా ఆడిషన్ తీసుకుంటే కూడా వీళ్ళే సరే ఆడిషన్ ఇచ్చిపోమని చెప్పేవాళ్ళు. వెళ్ళిన ప్రతి చోట నేను అడిగేవాడిని, సార్ ఒక్కసారి కో డైరెక్టర్ కానీ కలుస్తారు సార్, ఆయన పేరు కూడా మనకు తెలియదు, అసలు ఆ సినిమా తీస్తారా తీయరా కూడా తెలియదు, బయటకు వస్తారా రాడా కూడా తెలియదు, పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ అది తెలియదు, మనకు అది సినిమా ఆఫీసు, మనం పోవాలి, మనం ఆడిషన్ ఇవ్వాలి, ఆ డైరెక్టర్ని కలవాలి అన్నది నా ఆలోచన. ఇవన్నీ కుదిరితే ఒక వేషం ఇవ్వకపోతాడా అన్నది. అట్లా ఎక్కడికి పోయినా కూడా కో డైరెక్టర్ కాదు కదా, అసోసియేట్ డైరెక్టర్ కూడా కలిసేవాడు కాదు. ఎప్పుడన్నా ఒకసారి డైరెక్టర్ గారు ఉన్నారు అని అంటే అవి బయటకు రాని విషయాలే. కొత్తగా ఆఫీస్ పెట్టి ఆయన టేబుల్ పెట్టుకొని కూర్చుంటే ఆయన ముందర పోయి ఇక మనం ఏం సార్ ఆయన కూర్చోం సార్, ఏం సార్ అంటే ఇట్లా, అదే సార్ ఏదో మీరు సినిమా తీస్తున్నారా, కూర్చోండి చేస్తారా, దాంట్లో ఉన్నాయి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, మంచి ఆశపడుతుంది, మంచి క్యారెక్టర్ సార్ చేస్తా సార్, ఏదో ఒకసారి ఆడిషన్ చేయండి అంటే ఇక మనం అదే మనకు షూటింగ్ అనుకొని చేస్తుంటాను. ఆ డైరెక్టర్ నుండి లైట్లు ఆన్ అయినాయి, కెమెరా యాక్షన్ అన్నది అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను, అంత పీక్లో వెళ్ళిపోతుంటాను, చేసేస్తుంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేవారు, వెళ్ళిన ప్రతి చోట ఇంప్రెస్ అయ్యేవారు. నేను అట్లా ఎక్కడ ఆడిషన్ ఇచ్చినా కూడా నాకు డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ దొరికేది, ఎందుకంటే ఆ డైరెక్టర్ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోయేది, వాళ్ళకి నచ్చిందా లేదా అనేది వాళ్ళ చూపుల ద్వారా అర్థమైపోయింది. ఇంకోసారి వీడేంద్ర బయట చేస్తున్నాడని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉండ్రి, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఈ తరుణ్ భాస్కర్ ఇప్పుడు నేను ఇడిచిపెట్టేది లేదా, నేను చూడకుండా పోయేది లేదని నేను అనుకొని ఇవన్నీ నేను అనుకుంటూ కూర్చున్నా. జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది, బిక్కు అంటూ కూర్చున్నాను నేను. 5 నిమిషాలు అయింది, తరుణ్ భాస్కరే వచ్చాడు, ఆయనే వచ్చిండు. నేను చూసి సార్ అని లేచి ఆయన వచ్చి కూర్చోండి సార్ అని చెప్పేసి కూర్చోబెట్టి ఆయన అంతటికీ ఆయన రాగానే ఎవరో కుర్చీ తీసుకొచ్చాను, సార్ దీంట్లో ఒక క్యారెక్టర్ మీరు చేస్తారు అన్నాడు. ఇక అది ఆయన చూడడమే నాకు అనుకుంటే ఇక ఆయన నాకు క్యారెక్టర్ కూడా ఇస్తారా అని చెప్పేసి అని చెప్పిండు. అది పిట్టకథలు. ఓకే. పిట్టకథల్లో రాములా అనే ఒక ఎపిసోడ్లో ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర నా క్యారెక్టర్ పేరు, ఆ క్యారెక్టర్ వేసిన సార్ నేను.
2 days చేశాను. అది చాలా బాగా వచ్చింది. అది సినిమా వాళ్ళు చాలా దాన్ని ఎప్పుడు 2020లో అది చాలామంది చూశారు. నేను చూడలేదు, నా లింక్ కూడా నాకు రాలేదు. వెబ్ సిరీస్ వచ్చిందట, మా ఇంట్లో వెబ్ సిరీస్ కనెక్షన్ కూడా లేదు. నేను పెట్టుకోకుంటే ఈ వైఫై గీఫై లేకుండా నాకు నా దగ్గర వచ్చిన టీవీ ఉండే దాన్నే నడుపుకున్నాం. డబ్బా డయానోరా. ఓకే. అది చాలామంది నేను మఠం పోయినా ఒకసారి ఇట్లే అది ఇటు వస్తుంది. ఒకరోజు మఠంలో ఉన్నాం, రామకృష్ణ మఠంలో ఉండి లోపలికి పోయి ఇటేమో వస్తుంటే అన్న ఎవరో కనిపించారు. సార్ మీరు పిట్టకథలు చేశారు కదా సార్ అన్నాడు. పిట్టకథలు అని కూడా తెలియదు నాకు, ఆ పేరు అనేది కూడా టైటిల్ కూడా తెలియదు. వీళ్ళు రాములా అని చెప్తున్నాడు భాస్కర్, తరుణ్ భాస్కర్ రాములా అని చెప్తున్నాడు, కానీ అది పిట్టకథలు దాంట్లో ఒక ఎపిసోడ్ రాములా అని నాకు తెలియదు. సార్ మీరు పిట్టకథలు భలే చేశారు సార్ మీరు అన్నాడు ఆయన. పిట్టకథలు ఎప్పుడు చేశాను పని నేను అనుకుంటున్నాను. నాకు ఈ సీరియల్స్ మీద పోతున్నది, ఈ సీరియల్స్లో పిట్టకథ నేను ఎక్కడ చేసినాను పిట్టకథలు. మీరు ఆ పిల్లవాడిని జుట్టు పట్టుకొని కొడతారు చూడండి సార్, వాడిని అడుగుతారు కదా, భలే నచ్చింది సార్ నాకు అన్నాడు. అదే జుట్టు పట్టుకొని చేసిందంటే ఇది రాములా కదా అని నేను అనుకోవాలి. ఇక అతని ముందర బయటపడకుండా అట్లా సార్ అని చెప్పేసి అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది నాకు ఇది వెబ్ సిరీస్, దాంట్లో మంచులక్ష్మి గారు ఇంకెవరెవరెవరు చేశానని చెప్పి. ఆ విధంగా నేను తరుణ్ భాస్కర్ గారి పిట్టకథలు చేసి ఉన్నాను సార్. ఆ తర్వాత ఏం చేసిండు తరుణ్ భాస్కర్, ఎందుకో నా మీద ఒక రకమైనటువంటి ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉన్నది. అది ఇంకా ముందు ముందు ఎంత పేలుతుందో తెలియదు, పేరుస్తాడు ఆయన నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. అది నాకు చెప్తున్నది, నా మనసు చెప్తున్నది. ఎందుకంటే ఆ కీడకళలో చూస్తాంగా క్యారెక్టర్ మీకు ఉన్న దానిలో మీరు చేస్తున్న క్యారెక్టర్లో డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కొంచెం ఇప్పుడు వేరే పని మీద ఉన్నాడు. అయితే ఒక పేటిఎం యాడ్ ఒకటి చేస్తూ నన్ను పిలిపించాడు, దాంట్లో కూడా నాకు వేషం ఇచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇది ఆ పక్కన జరుగుతుంటే ఈ పక్కన వీళ్ళు డీజెటీల కోసం వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు మొత్తం రెడీ అయిపోయింది, రెడీ టు షూట్, గో ఫర్ షూట్. అన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, మదర్ అండ్ ఫాదర్ దొరుకుతున్నారు వీళ్ళకు. మదర్ అంటే సరే, కానీ ఫాదర్ కావాలి వాళ్ళకి ఇంపార్టెంట్గా. ఎట్లా అని అనుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని ఆడిషన్ చేసారు. వాళ్ళకు ఒక 3-4 గ్రేడ్స్ కావాలి వాళ్ళకు. గ్రేడ్స్ అంటే వాళ్ళకు ఒక ఆ యొక్క పర్టికులర్ కావాలి. ఒక ఫాదర్ అంటే సిద్ధుకి ఫాదర్ లాగా ఉండాలి, తెలంగాణస్ లాగా బాగా చెప్పగలిగి ఉండాలి, పర్ఫార్మెన్స్ చేయగలిగి ఉండాలి. ఇవన్నీ వాళ్ళకు కొన్ని అనుకున్నటువంటి అంశాలు. ఆ అంశాలు ఉన్న వాళ్ళకు మంచి ఆర్టిస్టులు దొరికి ఉంటారు వాళ్ళకు. కానీ కొన్ని వాళ్ళకి ఎందుకో ఇంకా కావాలి అనుకున్న పరిస్థితుల్లో సిద్ధు గారు, మంచులక్ష్మి గారు, తరుణ్ భాస్కర్ గారు ఎక్కడో ఒక చోట ఒక సమావేశంలో ఉన్న సందర్భంలో సిద్ధు తరుణ్ భాస్కర్ని అడిగినట్టు తెలిసింది నాకు. నా ఇట్లా మా సినిమా షూటింగ్ దగ్గరికి వస్తున్నది, మన ఫాదర్ క్యారెక్టర్ దొరుకుతలేడు అని చెప్పేశానంటే అప్పుడు తరుణ్ భాస్కర్ అక్కడనే టీవీ ఉంటే ఆ టీవీలోనే ప్లే చేసి నన్ను చూపించాడు. నన్ను చూపించి చూడు అంటే చూసి ఎట్లుంటాడు అని అడిగినట్టుండేమో, తీసుకోమని చెప్పినట్టుండే ఆయన. ఇక నా నెంబర్ తీసుకొని తరుణ్ భాస్కర్ దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆడిషన్కి రమ్మంటే ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్తే వాళ్ళు 50% ఓకే చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తాం సార్, మీరు ఈ 2-3 రోజులు ఎటైనా పోతున్నదా, బయటకి ఏమైనా పోతున్నారా ఎటైనా అంటే, లేదు సార్ ఇక్కడే ఉంటారన్నారు. ఒక 2-3 డేస్ తర్వాత మీకు కాల్ చేస్తామన్నారు. మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు అనుకోకుండా నాకు ఒక వేరే సినిమా వచ్చింది. అప్పుడే మంచి క్యారెక్టర్, దాంట్లో మెయిన్ క్యారెక్టర్. ఏంటి సార్ మీ పరిస్థితి అని అడిగాను. నేను ఆ సినిమా చేస్తాను, అది ఇంకా రాలేదు సినిమా. అది సినిమా వస్తే బాగుంటుండే కానీ అది ఎందుకో రాలేదు. వస్తుందో రాదో కూడా తెలియదు. నేను ఒక సినిమా చేస్తున్నాను సార్, ఇట్లా ఫలానా నాకు డేట్లు కూడా ఇచ్చాను. నేను ఒక మెయిన్ క్యారెక్టర్ చేసింది, ఒక ఫుల్ టైం క్యారెక్టర్ చేసింది, ఫుల్ డేట్స్తో చేసింది కూడా ఆ సినిమానే. దానికి నాకు ఆల్రెడీ ఒక 10 రోజులు డేట్లు ఇచ్చున్నారు. ఆల్రెడీ నేను 15 రోజులు చేసి ఉన్నా, ఇంకా 10 రోజులు డేట్లు. నా జీవితంలో మొట్టమొదటిసారి అన్ని రోజులు చేస్తున్నా సినిమా అది. ఇట్లా అరే మరి మన సినిమా కూడా అప్పుడే, ఈ సినిమా కూడా మీరు ఓకే అయితే అవి డేట్లు వస్తాయి అన్నారు. నేను దానికే ఇంపార్టెన్స్ ఇచ్చిన, ఎందుకంటే అది ఆల్రెడీ చేస్తున్నాను నేను. దాని సంగతి నాకు తెలుస్తున్నది, అది నాకు చాలనుకుంటున్నాను నేను. ఇది బయటకు వస్తే నా సంగతి, నాకు ఇక సినిమాల్లో అవకాశాలు వస్తాయనే అభిప్రాయంలో నేనున్నా. ఓకే, నాకు ఇది పెద్దగా అనిపించలేదు. ఇంకా వీళ్ళు మొదలుపెట్టలేదు, ఆ క్యారెక్టర్ ఏదో మనకు తెలియదు, ఎన్ని రోజులు వస్తాయో తెలియదు, వీళ్ళు ఎంత ఇస్తారో తెలియదు.
ఇవన్నీ ఉంటాయి కదా మన కాలేజ్. అంటే నాకు ఆల్రెడీ ఆ డేట్లు ఉన్నాయి సార్, మరి మీది ఎప్పుడు అంటే లేదు సార్ మనది కూడా అదే డేట్లు రావచ్చు మ్యాక్సిమం, మరి మీరు ఎట్లా అన్నాడు. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను. చెప్తే అప్పుడు ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చారు, కాఫీ తెప్పించారు, కాఫీ తాగుతున్నా. అప్పుడు రెండో రూమ్లో తీసుకుపోయాను అనుకో, అంతకుముందు బయట కూర్చొని పెట్టాను, అప్పుడు రెండో రూమ్లో తీసుకుపోయాను. సో పెరిగింది. అప్పుడే అనిపించింది నాకు, అయితే క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు నాకని. అందరు వెళ్ళిపోయారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు, సార్ ఈ సినిమా మీరు వదులుకోకండి, ఆ సినిమాని మీరు మేనేజ్ చేసుకోండి, డేట్లు ఏమైనా తేడా వస్తాయి, బట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇది మీకు మంచి టర్నింగ్ వస్తుంది చూసుకోండి అన్నాడు. అన్నట్టుగానే దానికి దీనికి అడ్జస్ట్ చేసుకున్నాం, ఇది వచ్చింది. అది నిజంగానే టర్నింగ్ పాయింట్ అయింది. టర్నింగ్ పాయింట్ అంటే నార్మల్ టర్నింగ్ పాయింట్ కూడా కాదు సార్. ఈ డీజే టిల్లు తర్వాత సో 1తో కంపేర్ చేసుకుంటే స్క్వేర్లో మీకు ఎక్కువ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ నడివి కానీ, మీరు వేసే పంచులు కానీ అన్నీ కొంచెం ఎక్కువ అప్గ్రేడ్ ఉన్నట్టున్నాయి. ఇంకా ఈజీ వస్తుంది కదా, ఈజీ వస్తుంది కదా, తెలిసిపోతాయి కదా మనకు. ఫస్ట్ దాంట్లో అంటే మనకు అదే ఆయన సిద్ధెవరో మనకు తెలియదు, ఆ డైరెక్టర్ తెలియదు, ఎవరు తెలియదు. ఆ తర్వాత మనం సెకండ్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ బాగా హిట్ అయిందన్న సంగతి తెలుసు, దీన్ని ఇంకా కొంచెం ఇంప్రవైజ్ చేయాలి, ఇక అంత మనకు కొంచెం నార్మల్ అయిపోతుంది కదా, కాబట్టి ఇంకా కొంచెం ఈజీ ఎక్కువైపోయింది. సిద్ధు గారితో ఎలా ఉంది సార్? ఎవరైనా ఆర్టిస్టే సార్. అక్కడ రాగద్వేషాలు ఉండవు, అనుబంధాలు ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉంచుకోను, నాకెవరు ఫ్రెండ్స్ ఉంటారు సార్, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. నేను కొంచెం కఠినంగా మాట్లాడతా. కఠినంగా అంటే వాస్తవం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది, నిజం చాలా చేదుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. నేను కొంచెం నిజాలు ఎక్కువైంది. నేను 99 మ్యాక్సిమం 100% నేను నిజాలే మాట్లాడతాను. అబద్ధాలు నా దగ్గర ఉండవు. నేను అబద్ధాల జోలికి వెళ్ళాను. అబద్ధం బ్రతుకు నాకు ఇష్టం ఉండదు. ఏదున్నా కూడా నిజంగానే ఉండాలి. కష్టమైన ఇబ్బంది అయినా నిజంగానే ఉండాలి అని చెప్పేసి అని భావించే వ్యక్తిని కాబట్టి నేను కొంచెం చూడటం కూడా కొంచెం కఠినంగానే కనపడతా. కాబట్టి నాకెవరు దగ్గరగా ఉండరు, నేను ఎవరి దగ్గరికి పోను. అండ్ ఈ లడ్డు గాని పెళ్ళి ఎప్పుడు సార్? మ్యాడ్ మ్యాక్స్లో లడ్డు గాని పెళ్ళి మొత్తం ధూమ్ధామ్. మ్యాడ్ స్క్వేర్లో లడ్డు పెళ్ళిదే మొత్తం కథ అంతా. ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని వీఆర్ వెయిటింగ్. బాగుంటుంది. ఈ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో ఏంటది, దాని కథ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్చి 29కి రిలీజ్ మ్యాడ్ స్క్వేర్లో. నిన్ను అడిగేది మ్యాడ్ గురించి సార్. ఆ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది అంటే అక్కడున్న మెయిన్ ఆర్టిస్ట్ల వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాము అయితే, కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఇది చిన్న అతుకు, ఇది ఒక చిన్న ప్యాచ్. ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ డీజే టిల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి, నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కించింది. అప్పటికే అబ్బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు. ఆయన ఇంట్రెస్ట్తోని, ఆయనకు నా మీద ఉన్నటువంటి ఇష్టంతో చేసిన పని. మీరు చేసిన ఇంకో సృష్టి కూడా ఏంటంటే సో అక్కడ ఆ మూవీలో యాంటోనీ అంటే దేంతో అనే ఎక్స్ప్రెషన్ కూడా సో మీమ్స్లో కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని అట్లా కుదురుతాయి సార్. అవి కొన్ని కుదురుతాయి, కొన్ని ఆటోమేటిక్గా యథాలాభంగా వచ్చేస్తాయి. ఈ బలగం మూవీ టైంలో కూడా సో ఆ నారాయణ పాత్రకి మిమ్మల్ని వద్దు అని కూడా అన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? నేను కూడా విన్నాను. అయితే ఈ బలగం పాత్రకు కూడా ఈ పిట్టకథలే లింకు. ఓకే. డీజే టిల్లుకు ఏ విధంగానైతే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గారు తీసుకోమని చెప్పారు, వేణు ఒకరోజు ఆ పిట్టకథలు చూస్తూ ఈ ఎపిసోడ్ చూసి నేను ఎప్పుడైనా ఈ సినిమా చేస్తే ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్కి ఇతన్నే తీసుకుంటా అని వేణు అనుకున్నాడని నాకు తర్వాత తెలిసింది. బలగం సినిమా చేస్తున్న సందర్భంగా తెలిసింది. ఆ విధంగా కూడా అది పిట్టకథలే కారణం. అండ్ ఈ బలగం మూవీలో కూడా ఆ బంధం అనుబంధం అనేది కూడా మీరు చేసిన సీరియల్ అనుబంధాలు కూడా వదలలేదేమో. ఆ జయరాం గారితో సో ఇక్కడ బావమరిది క్యారెక్టర్ బలగంలో చేయడం అంటే మీరిద్దరికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కదా సార్? ఫ్రెండ్షిప్ కానీ ఫ్రెండ్షిప్ కూడా లేదు సార్? పరిచయం ఉన్నది, అంతేగా ఫ్రెండ్షిప్ ఏం లేదు. పరిచయం ఉన్నది, తిరుగుతుంటాం కదా ఆఫీసులన్నీ, 2-3 కలిస్తే తిరగటమే కదా ఆఫీసులకు, అందువల్ల ఆ పరిచయం ఉన్నది అంతే తప్ప ఫ్రెండ్షిప్ కానీ ఇంకా వేరే లేదు. సాన్నిహిత్యం ఏం లేదు. ఈ సందర్భంగా నేను సరే ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మనం మర్చిపోతామేమో,
నేను ఈ రోజున ఈ ఈ మాత్రం కొంచెం పేరు తెచ్చుకొని సినిమా రంగంలో మురళీధర్ గౌడ్ అనే ఒక నటుడు ఒక బాలకృష్ణ గారితో చేయటము ఒకడు వెంకటేష్ బాబు గారితో చేయటం అనేది నాకైతే గొప్ప విషయం, మరవలేని విషయం, మర్చిపోలేని విషయం. ఓకే. ఒక తృప్తికరమైనటువంటి అనుభూతినిచ్చినటువంటి విషయం. దీనికి ఈ రోజున నేను ఈ విధంగా ఉండడానికి కారణం నేను గుర్తుంచుకునే వ్యక్తులు ఇప్పటికీ ఈ రోజున ఉన్నప్పటికీ ఒక ముగ్గురు. ఓకే. ఒకటి తరుణ్ భాస్కర్ గారు, ఆయన పునాది వేశారు. బలగం సినిమాలో వేణుకు ఎందుకో నా మీద నమ్మకం. అన్న మీరు ఎప్పటికీ అన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఇంకా తిరుగుండదన్న, ఆరోగ్యం ఒకటి మీరు జాగ్రత్త చూసుకోండి, మీరు ఒక దశాబ్ద కాలం పాటు మీరు బిజీ ఆర్టిస్ట్గా ఉంటారు అని చెప్పేసి అని ఒక ఆశీపూర్వకమైనటువంటి అభినందన తెలిపి మనసులో ఉన్నటువంటి మాటను చెప్పి, నువ్వు నాకు ఎప్పుడు కారులో కనపడాలన్నా, నువ్వు అంటే మనం నడుచుకుంటూ తిరుగుతుంటాం కదా, స్కూటర్ మీద తిరుగుతుంటాం కదా, నువ్వు ఎప్పటికీ నాకు కారులో కనపడాలని చెప్పేసి అన్న వ్యక్తి వేణు. అంటే దైవం మానుష రూపేనా అన్నట్టుగా ఒక మనిషి ఎదుగుదలకు కొంతమంది కారణభూతులవుతారు. అలాగా అనిల్ రావుపూడి గారు ఎందుకో. కానీ అనిల్ గారి పేరు చెప్తున్న టైంలో కూడా ఎమోషనల్ అవుతున్నారు, అది ఎందుకో ఏంటో. అసలు మీ లైఫ్లో ముగ్గురు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ ముగ్గురు గురించి చెప్పారు, కానీ అనిల్ రావుపూడి గారి పేరు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పటికీ ఆ కంటి తడి అనేది కూడా ఉంది. సో ఎన్ని టిష్యూస్ ఇచ్చినా కానీ అది సరిపోదు అన్నట్టు కూడా. ఇంకా ఈ ముగ్గురికి నేను రుణపడే ఉన్నా. అంటే ఎవరి చేయూతను ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించారు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి బాధ్యత నా మీద ఉన్నది. నేను మర్చిపోలేని వ్యక్తులు ఇంతవరకు. భవిష్యత్తులో ఇంకెంతమంది దైవం లాగా వస్తారో నాకు తెలియదు, ఇంకెంతమంది నన్ను ఇంకే విధంగా నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడున్న దాంట్లో తరుణ్ భాస్కర్ గారు, నా తమ్ముడు వేణు గారు, అనిల్ రావుపూడి గారు. ఒకరు ఫౌండేషన్ వేసినట్టు మీ కెరియర్కి, ఇంకొకరైతే ఆ గోడలు కట్టినట్టు, ఇంకొకరైతే కప్పుతో మొత్తం ఒక ఇంటిని కంప్లీట్ చేసినట్టు చేశారు. నైస్ సార్. వీళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళు అంతే. కానీ మీరు ఏ క్యారెక్టర్ చేసినా కానీ దానికి తగ్గ న్యాయం అనేది కూడా చేస్తూ, అంటే మురళీధర్ గౌడ్ అంటే ఇప్పటికీ ప్రత్యేకంగా అందరూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. నా అదృష్టం అది. నాకు ఇంకా మంచి పాత్రలు దొరకాలి, నేను ఇంకా మంచి ప్రతిభావంతంగా క్యారెక్టర్స్ పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనాలని, వాళ్ళ యొక్క అభినందనలు అందుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉన్నా. ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ రావాలి, ఒక బలమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది నాకు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఓకే సార్, అంతా బాగుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన శివరపల్లి వెబ్ సిరీస్, పంచాయతీ అనే వెబ్ సిరీస్ అమెజాన్ దానిలోకే తోపు ఇప్పటికీ ఎవరైనా కానీ కదిలిచ్చినా కానీ నంబర్ 5 ఉన్నది, టాప్ 10 నంబర్ 5 ఉన్నది. శివరపల్లి అనేది మన తెలుగులో చేసి సో మంచి అప్రిసియేషన్. ఆ సర్పంచ్ క్యారెక్టర్, పెద్ద సర్పంచ్ మిట్ట సుధాకర్ అద్దరు కొట్టేశారు రిజల్గా. అంటే చాలా మందికి కూడా డౌట్లు ఉంటాయి, ఈవెన్ వాళ్ళకు కూడా ఏమన్నా ఏంటంటే ఆ పంచాయత్ సిరీస్ అది కూడా ఈవెన్ రాగ్మయుడితో నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అన్నాడు అదొక క్లాసిక్, దాన్ని టచ్ చేయాలన్నా కానీ ఒక నిమిషం భయం అనిపించింది. కానీ అండ్ దాని తర్వాత తమిళ్లో కూడా తీశారు, తమిళ్లో వాళ్ళు అనుకున్నంత అప్రిసియేషన్ అనేది తమిళ తర్వాత తెలుగు. అవునా? ఓకే. అప్రిసియేషన్ అనేది కూడా అక్కడ నుంచి రాలేకపోయింది. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం అనిపించింది. అయినా కానీ ఇక్కడున్న నేటివిటీకి తగ్గట్టు పర్ఫెక్ట్ న్యాయం చేసేసారని చెప్పేసి నిజంగా మేము కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం సార్. అంతగా ఇదంతా మీ పక్క. ఓకే. మీరు అంటే అంటే ఆ యొక్క ప్రేక్షకుల పక్క, వ్యూవర్స్ పక్క. మేము నా వైపుకి వస్తే ఈ సినిమా సార్ పంచాయతీ అని ఒక డిఓపి గారు నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు కాదు లాంగ్ బ్యాక్. ఓకే సార్, ఒక పంచాయతీ అని ఒక వెబ్ సిరీస్ ఉన్నా సార్ హిందీలో, మీరు ఒకసారి చూడండి. దాంట్లో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది,
యాక్చువల్గా సర్పంచ్ లేడీ, కానీ ఆమె భర్తనే సర్పంచ్గా ట్రీట్ అవుతుంటాడు, ఆయనే పూర్తిగా నడిపిస్తుంటాడు వ్యవహారం అంతా. ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరే నాకు కావాలని నాకు అనిపించింది. డైరెక్టర్ ఏమో పలానా ఆయన యూఎస్లో ఉంటాడు, ఇది టాక్స్ జరుగుతున్నాయి, ఈ ప్రాజెక్ట్ కనుక మన చేతికి వస్తే డైరెక్టర్ గారు వస్తారు, అప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము. జస్ట్ మీకు నేను హింట్ ఇస్తున్నాను, మీరు ఒకసారి ఆ వెబ్ సిరీస్ చూడండి, ఆ సర్పంచ్ క్యారెక్టర్ను మీరు ఒకసారి గమనించండి, పరిశీలించండి అన్నాను. సరే సార్ అన్నాను. ఆన్ చేసి చూసిన, పంచాయత్ అని చెప్పేసి అని వచ్చింది. ఆ సర్పంచ్ క్యారెక్టరు ఫస్ట్ ఉప సర్పంచ్ అతను అది మాట్లాడుకోవటము ఉన్నది, సర్పంచ్ కోసం చేస్తుంటే సర్పంచ్ అటు నుంచి రావడము, సర్పంచ్ సాబ్ వస్తున్నాడు అని చెప్పేసి అని అక్కడ కనపడగానే నేను ఆపేసిన. అదేంటి చూడదలుచుకోలేదు నేను. ఓకే, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నా మీద ఉంటుందేమో, మనం మనంగానే చేయాలి. తెలుగులో చేస్తున్నాం కదా, వేరే భాషలో చేస్తున్నామంటేనేమో వెతుక్కోవాలి. నా భాషలో నేను చేయటానికి, ఒక క్యారెక్టర్ చేయటానికి నాకు దాంట్లో ఇబ్బంది ఉండదు. పైగా అది కనుక చూస్తే అతను ఆ రోజున ఎలా చేశాడో అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన నాకు వస్తుందేమో, నా ఒరిజినాలిటీ మిస్ అవుతానేమో అని ఒక భయం వేసింది నాకు. కాబట్టి దాన్ని అక్కడే ఆయన చూడగానే ఆపేసాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ మీరు వచ్చి షిఫ్ట్ అయిపోయింది, అది ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్టు. ఓకే, బ్యాక్ డ్రాప్ తెలంగాణ కాకుండా ఉత్తరాంధ్ర టైప్, ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వెతుకోవడము చేసుకోవడం జరిగింది. నా మిత్రుడికి ఒకరికి సర్పంచ్ క్యారెక్టర్ అని అనుకున్నారు. ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి మేము మాట్లాడుకున్న సందర్భంలో ఏం చేస్తున్నారు అంటే, నేను అన్న ఇట్లా పంచాయతీ తెలుగులో చేస్తున్నారు, నేను చేస్తున్నాను సర్పంచ్. అదేంటి నాకు అది చెప్పింది అంటే తెలంగాణలో చెప్తే నీకు చెప్పారు, ఉత్తరాంధ్రలో నాకు చెప్పారని ఆయన అన్నాడు. సర్లే పోన్లే, అయితే ప్రాజెక్ట్ అటు షిఫ్ట్ అయినట్టున్నది అని అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది ఇటు వచ్చేసింది. ఇటు వచ్చి ఇక్కడ ఇంకో 2-3 దర్శకులు మారినట్టున్నారు. చివరికి భాస్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా సర్పంచ్ క్యారెక్టర్ సార్ ఇట్లా అని అంటే, అదేంటంటే నాకు వేరే వాళ్ళుగా చెప్పింది అని అంటే ఇట్లా జరిగిందని తెలిసి నేను ఎక్కడ కూడా తొట్టుపాటు పడలేదు. ఇప్పుడు ఆ శివరపల్లి మిమ్మల్ని ఎంత ఆకట్టుకుంటుందో, మిమ్మల్ని ఎంతగా ఆనందింపజేస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఆ శివరపల్లిలో సర్పంచ్ క్యారెక్టర్ చేయడానికి ఎటువంటి తొట్టుపాటు పడలేదు. నాకు ఎటువంటి దాని మీద ఆలోచన కూడా లేదు నాకు. నా దూరంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సర్పంచ్ అంటే ఇలాగ ఉండాలి, ఇది నాకు అర్థమైన విషయమే అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ చాలామంది దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ మంచి కాఫీ తాగుతున్నాం కాబట్టి, ఓకే కాఫీనేనా లేకపోతే మందలవట్లేదా సార్? కళ్ళు ఎప్పుడో ఒకసారి మా ఊరికి వెళ్తే కూడా నేను కళ్ళు తెప్పించుకొని తాగుతాను. అంటే మేము గౌడ్స్ కదా, ఇక అంతా మన వాళ్ళే ఉంటారు కాబట్టి తెమ్మంటూ గ్లాసులు 2 గ్లాసులు అంతే. ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే కూడా నేను ఎక్కువ మన వాళ్ళందరూ మందుల మీద కూర్చొని తాగుతుంటే నేను కళ్ళుకు ప్రిఫర్ చేస్తాను. ఓకే, దొరికితే ఒకసారి కళ్ళు నీరనం తెప్పించండి తాగుతానంటాను. ఆ విధంగా అంతే తప్ప నాకు అలవాట్లేదు. ఓకే, ఎందుకంటే యూజువల్గా ఇక్కడున్న నార్మల్ ట్రెడిషన్ ప్రకారము సో అలవాటు అనేది కూడా ఉంటుందేమో అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసుకుందాం మనం కూడా అలవాటు అని. కానీ మరి ఈ సిగరెట్ అలవాటు కూడా నాకు ఒకప్పుడు కాల్చేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు లేదు, అది కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సినిమాకు సందర్భించి అవసరం పడితే ఒక బీటో సిగరెట్ కాల్చారు అంటే కాలుస్తారు. ఓకే, మరి దావత్ అంటే ఏం చేసుకుంటారు సార్? అది కూడా లేదు నాకు. మాంసాహారం తక్కువ, అస్సలు దాదాపు అవాయిడ్ చేసేసిన దాన్ని. ఎప్పుడో ఒకసారి అంతే, ఇష్టం కూడా ఉండదు నాకు తినాలని. ఓకే, అండ్ శివరపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్గా అట్లా అనిపిస్తుంది, కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఉండే అవకాశం ఉండే, కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓకే, సార్ ఇది ఇంతవరకే ఉండాలి అని చెప్పేసి. లేకుంటే నేను కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా బాగా చేయాలని నాకు అనిపించింది యాజ్ ఎన్ ఆర్టిస్ట్. కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అనడం. సెకండ్ సీజన్ ఉన్నదిగా చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. అక్కడ మాత్రం లిమిటేషన్స్ ఏమి ఉండవు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన నేటివిటీ వేరు, ఇప్పుడు అది హిందీ, అక్కడ నేటివిటీ వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు. తెలుగులో మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సిచ్యువేషన్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, విషయం అంతా అదే ఉంటుంది, కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించవచ్చు కదా. కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది.
అడుగుతాను డైరెక్టర్ గారిని, మరి ఏమంటారు చూద్దాం. సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్, మీరు రూప గారు. ఓకే, అంటే హిట్ పేరు లాగా అట్లా సెట్ అయిపోయారు సార్. అనుకుంటున్నారు. యా, అంటే ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్? ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమాలో ఒక 5-6 సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను. రేపు మార్చిలో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏప్రిల్లో ఇంకా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా 2 సినిమాలు మొన్న చేశాను, అవి కంప్లీట్ అయినాయి. కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 6-7 సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది, రెడీ టు రిలీజ్. ఓ 2 సినిమాలు మొన్ననే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక 3 సినిమాలు ఈ నెలాఖరులో, ఒకటి నెక్స్ట్ మంత్లో 2 స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది. మార్చిలో డేట్ కుదరకపోతే ఏప్రిల్లో ఉంటుంది. కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరూ ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది మ్యాడ్ స్క్వేర్. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో 100% ఫుల్ఫిల్ అవుతుంది. 100% అవుతుంది. అడ్వాన్స్గా చెప్తున్నాను. అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే వేరే ఆలోచనతో చెప్పట్లేదు. ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది. ఓకే, మ్యాడ్ మ్యాక్స్. ముందు మ్యాడ్ మ్యాక్స్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. ఓ మ్యాడ్ మ్యాక్స్ కాస్త ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ అనుకున్నాను, మ్యాక్సిమం మ్యాడ్ అనుకున్నారు. దాంట్లో సునీల్ గారి క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అయిపోయింది. అందువల్ల దాన్ని మార్చేసి సునీల్ మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. పైగా మాది టిల్లు స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా సేమ్ ప్రొడక్షన్ కదా, సితారా ఎంటర్టైన్మెంట్స్, కాబట్టి దీనికి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. ఓకే, సునీల్ గారి పేరు దాంట్లో మ్యాక్స్. ఓకే ఓకే, సునీల్ గారు నా కాంబినేషన్లో మీకు మంచి కాంబినేషన్స్ ఉంటాయి. రగ్గొట్టేస్తారనమాట మొత్తం. చెప్తుంటే నాకు నవ్వొస్తున్నది కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పాను. అంటే నా మనసు చెప్తున్నది ఏంటంటే, 1 more సూపర్ డూపర్ హిట్ సినిమా ఇన్ మై లిస్ట్. లైట్స్. అంటే సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఒకటి అన్నారు, ఏంటంటే ఒక బలమైన క్యారెక్టర్ చెయ్యాలని కోరిక. అంటే బలమైన క్యారెక్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్? అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. పర్ఫార్మెన్స్, ఆల్ ఎమోషన్స్, అన్నీ. అంటే ఒక పాత్రలో అన్ని రకాల హావభావాలు, అన్ని రకాల అనుభూతులు వచ్చే విధంగా. ఓకే, అంటే నాకు ఇదైతే నేను అత్యాశ అని చెప్పుకోవాలి, ఎందుకంటే నా స్వార్థం కోసం. అంటే ఒక మనిషి యొక్క జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కాటికి వెళ్ళేంత వరకు ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ విధంగా నేను అన్ని సంతోషాలు, విషాదాలు, దాని ఏమంటారంటే కోపాలు, ఇవన్నీ ఆవేశాలు, ఇవన్నీ చూపించుకోవచ్చు అని నా ఆలోచన. ఓకే, అటువంటి క్యారెక్టర్ చేయాలని ఉన్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది చేసినవి ఉన్నాయి కదా, అటువంటి క్యారెక్టర్స్ మనం చేయాలి. తొందరలో వచ్చేస్తుందేమో, వస్తే సంతోషమే. నాకు అదొక్కటి చాలు సార్. నేను ఎన్నో సినిమాలు చేయాలనే కోరిక కూడా నాకు లేదు. పరిపూర్ణమైనటువంటి నటుడిగా, ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా అంటే నా కోరిక. అంటే ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసినట్టే. కాంప్రమైజ్ కాకుండా డైరెక్టరు, కన్విన్స్ కాకుండా డైరెక్టరు, ఆయన అనుకున్నట్టుగా వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా చేయించుకునే డైరెక్టర్ను సాటిస్ఫై చేయాలనే కోరిక నాకున్నది. వస్తుంది సార్. ఎందుకంటే అంత పాత్ర పోషణ ఆ విధంగా ఉండాలి, పాత్ర శైలి ఆ విధంగా ఉండాలి. ఆ పాత్రను చూస్తే అందరూ ఆహా అనుకోవాలి. ఇవన్నీ ఆహా అని ఎట్లయితే మీరు అన్నారో మీ క్యారెక్టర్, సో అలా మేము కూడా వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ, రావాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.